ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాలను వింటూ మీ అనుదిన జీవితంలో క్రీస్తు అనే ఒక బండ మీద మీ యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నారని చెప్పి నేను ఎంతగానో నమ్ముచున్నాను. దేవుణ్ణి స్తుతించటం అనేది జరుగుతుందండి. ఆమేన్. ఈ రోజున దేవుడు ఒక వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతూ ఉంటుండగా ప్రతి ఒక్క పనులను పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యానికి శ్రద్ధ చూపించి దేవుని వాక్యము ఈ రోజున నాకెంతో అవసరము, అది నా జీవితాన్ని కడతది, నిలబెడుతుంది అనే ఒక సత్యాన్ని గ్రహించి ఆయన వాక్యానికి విధేయత చూపించి విన్న వాక్యానుసారముగా జీవించినట్లయితే తప్పనిసరిగా దేవుని యొక్క కార్యాలు మనందరి జీవితంలో చూస్తాము అనే ఒక సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించండి. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. పరిశుద్ధ లేఖనములో నుంచి మేము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మాతో బహుసూటిగా స్పష్టముగా మాట్లాడే మా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావము నీవే పొందమని క్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం నిమిత్తమై కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే భారములు ఎవరికి లేవు చెప్పండి? ఏ అనే వ్యక్తికి భారములున్నాయి, బి అనే వ్యక్తికి భారములున్నాయి. క్రీస్తును ఎరిగిన వ్యక్తికి భారములున్నాయి, క్రీస్తుని ఎరగని వ్యక్తికి కూడా భారములు ఉన్నవి. లోకములో పరిశుద్ధముగా జీవించే వారికి భారములు ఉన్నాయి, అపవిత్రముగా బ్రతికే వారికి భారం ఉండటం అనేది జరుగుతుందండి. ఈ రోజున ఏ అనే వ్యక్తి అయినా, బి అనే వ్యక్తి అయినా, సి అనే వ్యక్తి అయినా, మనిషిగా ఉన్న ప్రతి వ్యక్తికి భారములు ఉండటము సర్వ సహజం. కొంతమందికి చదువు భారము, కొంతమందికి ఉద్యోగ భారము, మరికొంతమందికి కుటుంబ భారము, మరికొంతమందికి వ్యాపార భారము, మరికొంతమందికి అనారోగ్యపు భారము, మరికొంతమందికి అప్పులు భారము. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా కదిలించినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వారు చెప్తారు. దైవ సేవకులు కూడా భారం ఉంది, క్రీస్తుని ఎరిగిన వ్యక్తులకు కూడా భారం ఉంది. ఆ భారము ఏంటి అని అంటున్నట్లయితే పరిచర్య భారం. ఈ రోజున ప్రజలు ప్రతి ఒక్కళ్ళు క్రీస్తును నమ్ముకొని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసము తీసుకొని దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని అనుకుంటున్నారే కానీ వారి జీవితంలో సమస్య అనే భారము, శోధన అనే భారము, ఇబ్బంది అనే భారము, ఇరుకనే భారము, ఆర్థిక ఇబ్బందులు అనే భారముతో సతమతం అవుతున్నారు, కుమిలిపోతున్నారు, కృషించిపోతున్నారు. ప్రాముఖ్యముగా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు గ్రహించాల్సింది ఏంటి అని అంటున్నట్లయితే నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఎందుకని దావీదు భక్తుడు దేవుని మీద మోపమని చెప్పి ఉన్నాడు అని అంటున్నట్లయితే దావీదు తన జీవితంలో ఏ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, తన భారము పోలేదు. బి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, తన భారము పోలేదు. సి అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, తన భారము పోలేదు. తన జీవితంలో ఎన్నో శతవిధ ప్రయత్నాలన్నింటినీ చేశాడు. చివరికి తెలుసుకున్నాడు ఏంటి అని అంటున్నట్లయితే మనుషులను గనుక ఆశ్రయిస్తే అది వ్యర్థమే, మనుషుల మీద గనుక ఆధారపడినట్లయితే అది పరమ వ్యర్థమే. ప్రాముఖ్యముగా మనుషుల మీద భారము వేస్తే అది ఉపయోగం లేని పని అని చెప్పి దావీదు ఒక కంక్లూజన్కి, ఒక డెసిషన్కి రావడం అనేది జరిగినది. ఎందుకు అని అంటున్నట్లయితే తోటి మనిషి కూడా నాలాగే కదా. ఈరోజు ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో మనము క్రియారూపకముగా ఎంత భారాన్ని మోయగలుగుతాము అని అంటున్నట్లయితే మహా అయితే ఒక 20 కేజీలు, లేకపోతే ఒక 30 కేజీలు, లేకపోతే ఒక 50 కేజీలు. మహా జిమ్ బాడీ చేసుకొని బాగా కండలు పెంచేసి 6 ప్యాక్ 12 ప్యాక్ అలా ఉన్న వ్యక్తులు అయితే, అథ్లెటీస్ అయితే ఎంత భారాన్ని మోస్తారంటే 150 ఆర్ 200 మ్యాక్సిమం, అంతే. అంతకు మించి మోయలు. ఒకవేళ మోద్దామని ప్రయత్నించినా సరే అది ఒక 2 సెకండ్స్, ఒక 5 సెకండ్స్, ఒక 10 సెకండ్స్ ఆ వెయిట్ లిఫ్టింగ్లో లిఫ్ట్ చేస్తారు. వారికి వెంటనే భారం అనిపించి అని చెప్పి పడేయటం అనేది జరుగుతుందండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే ఎవరో కూడా దానికి మించిన భారాన్ని మోయలేరు. ఎందుకు అని అంటున్నట్లయితే వారి సామర్థ్యము, వారి శక్తి అంతే. అంతకు మించి ఈ యొక్క శరీరము రూపింపబడినది, కానీ దానికి మించినంత భారాన్ని వారెవరూ కూడా మోయలేరు. దావీదు అనుకుని ఉన్నాడు, నా సమస్యల విషయం నిమిత్తమే నేను ఇంతగా విశ్వాసం ఉంచి నేను దేవుళ్ళే ఇంతగా ఎదిగి ఈ భారాల విషయం నిమిత్తమే నేనే మోసుకోలేకపోతున్నాడు. మరి తోటి వ్యక్తికి చెప్తే ఆయన ఎలా మోస్తాడు? ఆయన కూడా ఒక మనిషే కదా, ఆయనకి కూడా సమస్యలు ఉంటాయి కదా, ఆయనకి కూడా భారం ఉంటుంది కదా. అసలు దావీదుకు భారం ఎక్కడ మొదలైంది అని అంటున్నట్లయితే ప్రజల దగ్గర నుంచే తనకు భారము మొదలవటం అనేది జరిగినది.
కాబట్టి తన జీవితంలో అన్నిటినీ పరిశీలించి పరిశోధించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి అని అంటున్నట్లయితే, దేవుడి మీద గనక భారము వేస్తే తప్పనిసరిగా ఆయన ఆదుకుంటాడు. ఈ లోకంలో వెయిట్ లిఫ్టింగ్ చేసి లేకపోతే క్రియారూపకంగా ఏదైనా లిఫ్ట్ చేసి ఒక భారము ఒక 50 కేజీలు ఒక 100 కేజీలు మోయలేకపోవచ్చు. కానీ వీటన్నిటికన్నా ఇంకా భారం ఉంది ఏంటి అని అంటున్నట్లయితే అది మనసులో హృదయంలో ఉన్న భారం. ఆ భారాన్ని ఎవరు కూడా మోయలేరు, ఆ భారాన్ని ఎవరు కూడా తీయలేరు. మరి ఆ భారముతో సతమతమైపోయి కృంగిపోయి కృషించిపోయి హీన స్థితికి వెళ్ళిపోయి మరణమే దీనికి పరిష్కారం అటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళిపోయేటట్టుగా ఆ భారాన్ని చేసేస్తుంది. మరి అటువంటి భారము విషయం నిమిత్తమే మనము భయపడకుండా, మనము మోసుకోకుండా మనము ఏమి చేయాలి అని అంటున్నట్లయితే దేవుని మీద మనము మోపేవారుగా ఉండాలి. ఈ రోజున మన జీవితంలో కూడా మన భారాలను గనక దేవుని మీద మోపినట్లయితే రెండిటిని దేవుడికి ఇష్టం లేని కార్యాలను మనము చేస్తున్నాము. మొదటిది ఏంటి అని అంటున్నట్లయితే ఆ గొప్ప దేవునిని అనుమానిస్తున్నాము. రెండోది ఆ గొప్ప దేవుని యొక్క వాక్యాన్ని నమ్మట్లేదు. ఈ రోజున ఈ భారాన్ని గనుక నీవు దేవుని దగ్గర నీవు మోపట్లేదు అని అంటున్నట్లయితే దేవుణ్ణి అనుమానిస్తున్నావు. నా భారాన్ని నేనే మోసుకోలేదు, కనిపించే నా వల్లనే కావట్లేదు, కనపడిని ఆ దేవుడు ఏమి చేస్తాడు? ఒకవేళ చేస్తే ఈరోజు చేస్తాడా, రేపు చేస్తాడా, లేకపోతే ఎల్లుండి చేస్తాడా? నా భారాన్ని అసలు నిజంగా తీస్తాడా? తీసినట్టుగా కనపడేటట్టు నాకు ఊరికే పైపైన ఆదరణ మాటలతో వాక్యముల ద్వారా మాట్లాడేసి కొంచెం తగ్గిందిలే అన్నట్టుగా అనిపించి మళ్ళీ రేపు శ్రమలు వచ్చేస్తే మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పి అనుమానముతో అనేక మంది భారాన్ని దేవుడి మీద మోపట్లేదు. రెండోది ఏంటి అని అంటున్నట్లయితే నమ్మకము లేదు. నమ్మకము ఎందుకు లేదు అని అంటున్నట్లయితే దేవునికి ఇచ్చాము, దేవుడి మీద భారము వేసాము, మోపాము, ఆయన తీస్తాడా, ఆయన గొప్ప ఒక కార్యాన్ని జరిగిస్తాడా, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, ఉంటే నేనే ఎందుకుని వెళ్ళి దేవుడి మీద భారము మోయాలి, నేను పలానా సమస్య నిమిత్తమే బాధపడుతున్నాను, పలానా భారము నా మీద ఉంది అని గ్రహించిన ఆయన నన్ను అడగకుండానే, నా పర్మిషన్ లేకుండానే నా భారాన్ని ఆయన తీసేయచ్చు కదా, ఆయన మీదే వేసుకోవచ్చు కదా అని చెప్పి నమ్మకము లేకుండా ఉండటం అనేది జరుగుతుందండి. ఈ రోజున మన జీవితంలో అటువంటి కేటగిరీలో ఉండే వ్యక్తులుగా కాకుండా దేవుని మీద మనము భారము మోపేవారుగా ఉండాలి. ఈ రోజున వాక్యం వింటున్న మీ జీవితంలో అది ఏ భారమైనా సరే, ఎటువంటి భారం ఉన్నా సరే దేవుని మీద మనము మోపేవారుగా ఉండాలి. ఎందుకు అని అంటున్నట్లయితే ఆదుకునే వ్యక్తి ఆయన ఒక్కడే. ఈ లోకంలో తండ్రి నీ భారాన్ని ఆదుకోలేడు, తల్లి నీ భారాన్ని ఆదుకోలేదు, స్నేహితుడు నీ భారాన్ని ఆదుకోలేడు. నీకు ఏ భారం అయితే ఉందో, నీ హృదయంలో ఎంత భారం అయితే ఉందో, ఆ భారం ఎన్నో సంవత్సరాల నుంచి ఉందా, నెలల నుంచి ఉందా, వారాల నుంచి ఉందా, రోజుల నుంచి ఉందా, గంటల నుంచి ఉందా, సెకండ్స్ నుంచి ఉందా, మరి ఎటువంటి విషయం నిమిత్తమైతే నీ జీవితంలో భారం ఉందో నీ భారాన్ని ఆయన మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. అందరిలాగా నీ భారాన్ని దగ్గరికి తీసుకుని వస్తే బాబు నాకు వద్దమ్మా, నీ వెళ్ళిపో, నీ భారానికి ఒక నమస్కారం, నాకు వద్దు అని చెప్పి పక్కన పెట్టేసే దేవుడు కాదు, తోసేసే దేవుడు కాదు, నాకెవరో తెలియదులే అని ముఖం చాటేసే దేవుడు కాదు. తప్పనిసరిగా నీ భారాన్ని ఆయన మీద వేసుకొని తన మీద ఉన్న శాంతిని సమాధానాన్ని నీకు దయచేసి నిన్ను స్వతంత్రునిగా చేసి నిన్ను ఫ్రీగా ఉంచి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఈ రోజున నేను ప్రకటిస్తున్న, మనము సేవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక విషయాన్ని సమయమునందున గ్రహించండి. కాబట్టి మన జీవితంలో ఎటువంటి భారం ఉన్నా దేవుడి మీద మోపేవారిగా మనము ఉండాలి. మోపని పక్షంలో మనం ఉంటున్నట్లయితే దేవుణ్ణి అనుమానిస్తున్నాము, దేవుణ్ణి మనము నమ్మట్లేదు. కాబట్టి ఇటువంటి కేటగిరీలో ఉండేవారుగా కాకుండా ఏ భారం ఉన్నా సరే ప్రార్థనలలో కూర్చోండి, కన్నీటితో ప్రార్థన చేయండి, దేవుడి పాదాల చెంత పెట్టండి. ఇది నా జీవితంలో భారముగా ఉంది అని ప్రార్థన చేయండి. తప్పనిసరిగా నీ భారాన్ని ఆయన మీద మోపినప్పుడు ఆయన తప్పనిసరిగా ఆదుకొని ఆ భారాన్ని తీసి నిన్ను స్వతంత్రుడిగా చేసి నీకు సమాధానాన్ని శీఘ్రముగా దయచేస్తాడనే విషయాన్ని సమయంలో గ్రహించింది. ప్రాముఖ్యముగా ఒక భారాన్ని మన మీద వేసుకోవాలి. ఆ భారం ఏంటో తెలుసా? సేవా భారం. ఆ భారము మన జీవితంలో వేసుకుంటున్నట్లయితే మన జీవితము బహుధన్యకరముగా ఉంటుంది అనేక విషయాన్ని సమయమునందున గ్రహించండి. నశించిపోతున్న ప్రజలు అనేక మంది ఉంటుండగా రక్షించే ఆ సువార్త భారము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి నాకు తెలియదులే, వాళ్ళేమనుకుంటారు, వీరేమనుకుంటారు అని చెప్పి ఈ భారాన్ని మోయకుండా లోకములో ఉన్న పనికిమాలిన చెత్తంతటిని భుజము మీద వేసుకొని, పనికిమాలిన భారమునంతటిని వేసుకొని
మన జీవితంలో మనము ప్రయాణించేవారిగా ఉండకుండా మన జీవితంలో సమస్యలు, ఆర్థికము, ఇబ్బంది, అనారోగ్యము, కుటుంబ కలహాలు, ఇటువంటి భారాలన్నిటినీ దేవుని మీద మోపి శ్రేష్టకరమైన దేవుని యొక్క వర్తమానం, దేవుని యొక్క సువార్త అయిన ఆ భారాన్ని మన మీద వేసుకొని మనము ఆయన కాడిని మోసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఈ భారము తీరిపోతుంది. ఈ భారమును మనము మోస్తున్నందుకు దేవుడు ఇప్పుడున్న స్థితిని కింద ఉన్నతమైన స్థితిలోనికి మనలను తీసుకువెళ్ళి మన జీవితాన్ని గొప్పగా దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. అనేక మంది ఎదుట ఘనముగా మనల్ని హెచ్చిస్తాడు. నీకు ఖ్యాతిని, మంచి పేరును దేవుడు ఇచ్చి ఉన్నతమైన స్థలములలో దేవుడు మనలను నిలబెట్టి మనలను ఆశీర్వదిస్తాడు అనేక విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. భారము ఆయన మీద మోపటానికి 2 దారులు మనకు ఉన్నాయి. మొదటిది ప్రార్థన, రెండవది సువార్త భారమును మనము ధరించుకోవాలి, మనము మన మీద వేసుకోవాలి. అప్పుడు మన జీవితంలో అద్భుతాన్ని మనము చూస్తాము అనేక సత్యాన్ని గ్రహించండి. కాబట్టి ఈ రోజున ప్రయాసపడుతున్నారా, భారము మోస్తున్నారా, ఏంటి నెక్స్ట్ ఏంటి అని అనుకుంటున్న మీ జీవితంలో మీతోనే దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఈ రోజున తప్పనిసరిగా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. నీ భారం ఏదైనా ఉందా ఆయన మీద మోపే, అద్భుతముగా ఆదుకుంటాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకు స్తుతులు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకున్నాను. ఎందుకు? ఏ మనుషుడు కూడా ఆదుకోలేడు. ఎందుకు? తోటి వ్యక్తికి కూడా అనేకమైన భారములు ఉన్నాయి. తోటి వ్యక్తి కూడా మనిషే, తోటి దైవ సేవకుడు కూడా మనిషే, తోటి సహోదరుడు కూడా మనిషే, తోటి స్నేహితుడు కూడా ఒక మనిషే. కాబట్టి ఎవ్వరూ నా భారాన్ని మోసుకోలేరు, ఎవరు నా భారాన్ని తీసుకోలేరు. ఎవరినైనా అడిగితే నాకున్న భారమే ఎక్కువగా ఉంది, మరి నీ భారం తీసుకొచ్చి నా నెత్తిని ఎక్కడ పెట్టుకోగలను, నా వలన కాదు, ఐఎమ్ సారీ. అనేక మంది చేతులు ఎత్తేశారు. కానీ ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని నీ 2 చేతులను చాపి నీ కౌగిట్లోనికి మమ్మల్ని తీసుకునేటకు మా కొరకు ఎదురు చూస్తున్న దేవా, ఈ రోజున మా హృదయ భారములు అనేకమైనవి ఉంటుండగా అవి నీ ఎదుట పెడుతూ ఉంటుండగా, నీ మీద మోపుతూ ఉంటుండగా మా భారాలన్నిటినీ తీసేసి మాకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేసి మమ్మల్ని దీవించి మమ్మల్ని గొప్పగా ఆస్వాదించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావము నీవే పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. వాక్యమైన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలన్నింటినీ నూరంతలుగా దీవించి బహుగా ఆస్వాదించునుగాక, ఆమేన్. ఈ రోజున ఈ వాక్యం విన్న అందరి జీవితంలో దేవుడు మీ భారాలన్నిటినీ తీసేసి ఒక సంతోషకరమైన సువార్తమానముతో దేవుడు మీ హృదయాలను తృప్తిపరుస్తున్నాడు, ఆనందింపజేస్తున్నాడు, ఆస్వాదించబడుతున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు ఈ సమయమునందున గ్రహించండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.